హరే రామ్. చూడండి, ఏదో ఒక స్వీట్ చేస్తా ఉన్నాను. దానికి వచ్చేసి ఒక పెద్ద కప్పు శనగపప్పు హాఫ్ అన్ అవర్ మొదలు నానపెట్టుకోవాలా. హాఫ్ కప్ అంతా రైస్ నానపెట్టేది మొదలు వాష్ చేసుకునేసి 2 వేసి కుక్కర్లో 1 విజిల్లో కూపించుకుంటాం. చూడండి, శనగపప్పు బియ్యం మనం పెట్టుకొని రెడీ అయిపోయింది. దీంట్లోకి మన టేస్ట్ తగ్గట్టు బెల్లం వేయాలా. దీంట్లోకి వచ్చేసి ఒక స్పెషల్గా మనం వచ్చేసి ఇది ఒక పేస్ట్ చేసుకుంటాము. పచ్చి కొబ్బరి, గసాలు, ఏలక్కి 3 వేసి పేస్ట్ చేసుకోవాలా. నేను ఈ క్వాంటిటీకి 1.5 కప్పు కొబ్బరి, 2 స్పూన్లు గసాలు, 2 ఏలక్కీలు వేసి అంతా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు అంతా మిక్స్ చేసుకొని వేస్తాం. బాగా ఇది మనం మిక్స్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ బాయిల్ చేయాలి. అప్పుడు ఈ బెల్లం అంతా మనకి బాయిల్ అయిపోయింది, కరిగిపోతుంది. ఇది 5 మినిట్స్ బాయిల్ చేసుకుంటాం. చూడండి, మన ఈ పచ్చి కొబ్బరి, పచ్చి శనగపప్పు పాయసం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇట్లా కన్సిస్టెన్సీలో మనం బాయిల్ చేసి పెట్టుకొనేసినాము. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుంటాం. మన పచ్చి కొబ్బరి, పచ్చి శనగపప్పు పాయసము రెడీ. ఈ మన పచ్చి కొబ్బరి, పచ్చి శనగపప్పు పాయసము ఏమిట్లా కాంబినేషన్ అంటే ఇడ్లీ జట్లో చాలా బాగుంటుంది. ఇది మా ఇంట్లో ఇవ్వద్దు మెనూ వచ్చేసి పాయసము, ఇడ్లీ, వడ, చట్నీ, సాంబారు అంతా ఇవ్వద్దు మెనూ మాది.